పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్లో ఒక మసీద్ దగ్గర ఈ బ్లాస్ట్ సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ బ్లాస్ట్లో 58 మంది ప్రాణాలు కోల్పోతే 35 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఫ్రైడే ప్రేయర్స్ ముగిసిన వెంటనే ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఈ భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇస్లామాబాద్లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. ఆత్మాహుతి దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. షియా కమ్యూనిటీ టార్గెట్గా ఈ పేలుడు సంభవించినట్లుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఆత్మాహుతి దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను. क्लियर करें, आगे से रास्ता क्लियर कराए ना। రైట్, మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. హైలీ డిస్టర్బింగ్ కంటెంట్ మీరు చూస్తున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటూ మీకు ఆర్టీవీ సూచిస్తుంది. సో మనం చూస్తున్నాం అక్కడ బ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీస్తున్నటువంటి పౌరులను చూస్తున్నాం. ఒక మసీదులో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరన్ పాకిస్తాన్లో ఖదీజాతుల్ కుబ్రా అనేటువంటి ఒక మసీదులో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. తర్లాం కలాన్ ఏరియాలో షహజాన్ టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ గాయపడిన వారిని ఇప్పటికే పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తరలించారు, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. మరికొన్ని హాస్పిటల్స్కి కూడా తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత అనేక మంది కాళ్ళు చేతులు తెగి పడిపోయి శరీర భాగాలు ఛిద్రమైపోయి చాలా దారుణంగా పరిస్థితి అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా సరే రక్తపు మరకలే కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి సహాయక సిబ్బంది అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్లో కూడా ఇలాంటి ఘటనే మనం ఒకటి చూసాం. ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ గేట్ దగ్గర జరిగినటువంటి ఘటన. ఇలాంటి ఒక ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డటువంటి ఘటన మనం చూసాం. మరి కొద్ది నెలలు కూడా గడవక ముందే మరొకసారి ఇలాంటి ఘటన, సుమారుగా 58 మంది ప్రాణాలు కోల్పోతే 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఇందులో చిన్నపిల్లలు కూడా అనేక మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన మరొక అంశం, బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో పరిస్థితులు రోజు రోజుకి ఉద్రిక్తం అవుతున్నాయి. బలూచిస్తాన్ మీద ఒక మ్యాసివ్ ఆపరేషన్ పాకిస్తాన్ చేస్తోంది. రద్ ఉల్ ఫిత్నా 1 అనేటువంటి ఒక ఆపరేషన్ని మొదలుపెట్టింది పాకిస్తాన్. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. జనవరి 26న పాకిస్తాన్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ను స్టార్ట్ చేశాయి. ఇప్పటికీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా 216 మంది బలూచిస్తాన్ రెబల్స్ని ఇప్పటి వరకు మేము మట్టు పెట్టామంటూ పాకిస్తాన్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలే పోయి ఉండొచ్చు అని కూడా బలూచిస్తాన్ చెప్తుంది. మరోవైపు బలూచిస్తాన్ నుంచి మేము పాకిస్తాన్ సైనికుల్ని సుమారుగా 150 మందికి పైగా మేము ప్రాణాలు తీసామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మరిన్ని పేలుళ్లు సంభవించేటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్ గుండెకాయ లాంటి ఇస్లామాబాద్లోనే ఇంత దారుణంగా వరుసగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు జరగడం,
ముఖ్యంగా మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి కూడా భారీ ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బలూచిస్తాన్ని చీల్చి చెండాడుతున్నామని పాకిస్తాన్ చెప్పుకుంటున్న ఈ సందర్భంలో ఇలాంటి దాడులు ఖచ్చితంగా పాకిస్తాన్కి తీవ్ర నష్టాన్ని చేసేవి అవుతాయి. అందులోనూ రాజధానిలో ఇలాంటి దాడులు జరగడం మరింత నష్టాన్ని చేకూర్చే పనిగా మనకు కనిపిస్తోంది. అయితే ఇది ఖచ్చితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే ఈ దాడికి పాల్పడిందా అనేది చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు. కేవలం సైనికుల మీద మాత్రమే, సైనికుల ప్రాణాలు మాత్రం మేము తీసాం పాకిస్తాన్ సైనికులవి అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ దీని వెనక అంటే ఇలాంటి సందర్భంలో ఈ పేలుడు జరగడం వల్ల వాళ్ళ పని అయి ఉంటుందా అనే అనుమానాలు అయితే కొన్ని వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటు ఎన్నో రెబల్ గ్రూప్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లో ఉన్న నేపథ్యంలో ఎవరి పని ఇది అనేది ఇప్పటికైతే తెలియలేదు. బట్ అతి త్వరలో ఎవరో ఒకళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మేమే చేసామని ప్రకటించుకునే అవకాశాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏ పేలుడు సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఓవైపు ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ దాడులు చేస్తుందో, ఏ అధికారులు ఇళ్ల మీద, వాహనాల మీద, దారిలో వెళ్తున్నటువంటి అధికారుల వాహనాల మీద కూడా గ్రెనేడ్స్ విసిరి పేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నో చూసాం మనం. బైక్ మీద వచ్చి కారులో గ్రెనేడ్ విసిరి వెళ్ళిపోవడం లాంటివి. సో ఇలాంటి పరిస్థితుల్లో 150 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు మేము తీసామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న తరుణంలో 250 మంది వరకు సుమారుగా 216 మంది వరకు సుమారుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళవి మేము ప్రాణాలు తీసాం, వాళ్ళని లేపేశామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించుకొని అక్కడ రద్దుల్ ఫితా 1 అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆపరేషన్ను పాకిస్తాన్ కొనసాగిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి పేలుళ్లు మరిన్ని జరగొచ్చంటూ పాకిస్తాన్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ చెప్పడం జరిగింది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి లోపలికి, బలూచిస్తాన్ లోపలికి వచ్చేటువంటి రోడ్స్ అన్ని కూడా ఇప్పటికే బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. చెక్ పోస్టులు పెట్టి అత్యవసర సేవలకి సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఏ చిన్న అనుమానం ఉన్నా సరే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ అన్రెస్ట్ కారణంగా కూడా, బికాజ్ ఆఫ్ అక్కడ పొలిటీషియన్స్ అవినీతి కానీ, లేదంటే స్కేర్సిటీ, జాబ్స్, హెల్త్ స్కేర్సిటీ కానీ, లేదంటే కరువు, వీటన్నిటి వల్ల చాలా గ్రూప్స్, చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి అక్కడ, రెబల్ గ్రూప్స్. వీటి పని కూడా అయి ఉండొచ్చు అంటున్నారు. మరోవైపు ఇది ఉగ్రవాద చర్యగా కూడా భావిస్తున్నారు. చూడాలి. ఇప్పటికే అక్కడ గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సదరన్ పాకిస్తాన్లో తర్లాం కలాన్ ఏరియాలో షహజాద్ టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖదీజా తుల్ కుబ్రా అనే ఒక మసీద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వారందరినీ తరలించారు. మరోవైపు లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు. ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ దగ్గర జరిగినటువంటి ఘటన 12 మంది ప్రాణాలు తీసింది. అంతకంటే ఎక్కువ మందిని గాయపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మరొకసారి మరిన్ని మసీదుల్లో, కొన్ని మసీదుల్లో ప్రార్థనలు కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతాయో అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని మతపరమైనటువంటి కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. జరుగుతున్నటువంటి ఘటనలు, పాకిస్తాన్ ప్రపంచ దేశాలని నాశనం చేసే శక్తి మా దగ్గర ఉందని చెప్పుకుంటూ, మేమే పోయే రోజు వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ అంతర్గత కల్లోలాలతో అల్లకల్లోలం అవుతున్నటువంటి ఈ పరిస్థితి. ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో తీవ్ర పోరాటం చేసి చివరికి పాకిస్తాన్ ఆర్మీ అధికారులే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంటే కూడా మనం తక్కువ టెక్నాలజీ కలిగి ఉన్నాం, వాళ్ళ దగ్గర బెటర్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయని చెప్తున్నారంటే ఎంత హీనమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఉందనేది ఒకసారి మనం గమనించవచ్చు. సో ఇన్ సచ్ కండిషన్స్ దే వాంటెడ్ టు డెస్ట్రాయ్ ఇండియా అండ్ దే ఆర్ సేయింగ్ దే కెన్ డెస్ట్రాయ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద రియాలిటీ. బట్ they can't save their own people. They couldn't save their own people. అండ్ ఇంకా మరిన్ని బ్లాస్టులు జరిగే అవకాశం ఉందంటున్నారు. నంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, రెబల్ గ్రూప్స్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ మద్దతుదారులకు సంబంధించినటువంటి గ్రూప్స్ కూడా చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో వరుసగా అంతర్గత కల్లోలాలతో అతి త్వరలో పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. అప్పులు పుట్టడం లేదు, అప్పులు అడగాలంటే మా మొహం సరిపోవడం లేదు, చూపించుకోలేకపోతున్నాం అంటూ ఇప్పటికే వాళ్ళ PM చెప్పడాన్ని కూడా మనం చూసాం. మరి షహబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నాడో, అసిమ్ మునీర్ ఏం చేస్తున్నాడో మనందరికీ తెలిసిందే కదా.
బయట వాళ్ళని ఎలా నాశనం చేయాలా అని చూస్తూ వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్. क्लियर करें, आगे से रास्ता क्लियर कराए ना।